హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిస్తా విత్ తేజ. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ అవర్ లైఫ్ వ్లాగ్ అనమాట. సండే ఎడిక్షన్ ఇది. సో ఈరోజు మేమందరం ఊరికి వచ్చేసినాము దీపావళి పండగ అని చెప్పేసి. ఈరోజు మొత్తం మేము ఏం చేస్తామన్నది చూపించేస్తాను. అండ్ ఆల్రెడీ మా నాన్న మా పొలంలో ఆవు ఉందన్నమాట. సో అది అప్పుడే పాలు కూడా తీసుకొని వచ్చేసినాడు. అండ్ అప్పుడే కాఫీ కూడా తాగుతున్నాడు మా డాడీ. అండ్ నెక్స్ట్ మా మమ్మీ పూలు కూడా బీకేసింది దేవుడు పెట్టడానికి. అండ్ ఇంక ఈరోజంతా మేము ఏం చేస్తాము అన్నది ఈ వ్లాగ్ అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. రోజు ఎన్ని దొరుకుతాయి కదా మనకి, డబల్ దొరుకుతాయి కదా. చెట్టు మొత్తం అది కొంచెం నీట్గా కట్ చేయాల. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. రోజు మార్నింగ్ రొటీన్లో ఇదొకటి, మొత్తం పూలంతా పీకడం. ఏమేమి ఉన్నాయమ్మా ఇక్కడ? అవి ఇంకో రకాలు ఏవో ఉండే కదా మన ఇంట్లో. కనకాంబరాలు, గన్నేరు పూలు, ఇది దేవగన్నేరు, 3 కలర్లు. ఇవి కాయవా? ఇవేం స్పెసిఫిక్ టైంలో కాస్తాయా? ఉన్నాయా? ఎప్పుడు కాస్తాయి, దానికి స్పెసిఫిక్ టైం అంటే ఏం లేదు. పరంకాయలు కాస్తున్నాయి మా దాంట్లో. అవి ఎప్పుడు మాగుతాయో మా ఇంకా పువ్వులు. మా నాన్న ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అవి ఎప్పుడెప్పుడు కాగుతాయి. యాపిల్ బెర్రీ ఇదేంది? ఇది ఏం ఆకుకూర? అది దంటుకూర. ఏంది? దంటుకూర. ఇంకా కూరగాయలన్నీ వేసింటివి కదా. మా నాన్న పాలు తీసుకొని వచ్చినాడు వేసి, ఇప్పుడే పోయేసి వచ్చి తీసుకున్నాం. పాలు తీసుకొచ్చినాడు. మా ఆవు పాలు వింటే పాలు తీసుకొచ్చినాడు పోయి. మా నాన్న ఆల్రెడీ కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్ ఇక్కడ. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏమంటే అలసంద వడలు, నాటుకోడి అనమాట. మా అమ్మ అందుకే నాటుకోడికి రెడీ చేస్తుంది. మిక్సీకి కూడా వేసేస్తుంది మా మమ్మీ. నాటుకోడికి అలసంద వడలకి మిక్సీకి వేస్తాను మా అమ్మ అప్పుడే. ఇంకా నాటుకోడి రెడీగా ఉంది, పోయి కట్ చేపించుకొని రాలే నేను మా డాడీ. ప్రతిరోజు మా నాన్న తోటలోకి వస్తాడు, మొత్తం తోటంతా తిరుక్కొని పోవడానికి పొద్దున్నే. సో ఈరోజు నేను కూడా వచ్చేసిన మా నాన్నతో పాటు, చూద్దాము ఎలా ఉంది తోట, మొక్కజొన్నది ఇంకా ఎన్ని రోజులు కొయ్యాలి, ఎప్పుడు అని చెప్పేసి మొత్తం చూసుకుందామని వచ్చినాను. సో నేను మా నాన్న అండ్ మేము చూసేసరికి నెమళ్ళు వచ్చినాయి. ఆల్రెడీ నెమళ్ళు అవేవో కొట్టిపోయినాయంట. మాది రోడ్డు సైడ్ కదా, సో ఇక్కడే మాది రోడ్డు అండ్ ఇక్కడే మాది పొలం కాబట్టి రోడ్డు సైడ్ మనుషులు బీక్తారు, మాకి నెమళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి మా తోటలోకి. అది అయిపోయింది కదా. అది ఇంకా కోపిచ్చేయాల ఇదంతా మేము. ఎప్పుడు బాపు? ఇంకేం కోపిచ్చేదే. 42 ఉంటాయి అవి. ఇవి వచ్చినట్టుండే. ఏంటివి? పురుగులు తినేకొచ్చి దానికి కొడతాయన్నమాట. అవి కొట్టినప్పుడు ఇస్తుంది ఆ కింద ఏర్లు, ఆ ఏర్లకు ముక్కుతో కొట్టినప్పుడు అవి స్ట్రెంగ్త్ తగ్గిపోయి కిందికి పడతాయి. అది తీసుకొని వచ్చి ఇది అది చేద్దాము. లెక్కేస్తున్నాడు అనమాట ఇవి ఎన్ని ఉంటాయి అని. నెమిళ్ళు, ఉడతలు అన్నీ పోయి మిగిలిండేటివి మనకంట తినడానికి రైతుకి. ఇంకెట్లెట్లో అడవి పందులు ఇవేవి రావు మాకి. మాకు ఇక్కడ రోడ్డు ఉంది కాబట్టి అడవి పందులు ఏమి రావు. లేదంటే ఉన్నాయి కదా పాప మన ఊర్లో.
మా ఊర్లో ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. లాస్ట్కి ఆ, ఆ కొండ సైడ్కి ఉన్నాయి. ఉన్నాయి. మనకి శబ్దం వస్తుంటుంది కాబట్టి రావు. మనకేమి రావు అడవి పందులు. అడవి పందులు రావు, కరెంట్లు కూడా రావు కదా. కరెంట్లు కూడా రావు మాకి. అవి ఒకసారి వచ్చిండ మా తోటలోకి, ఒకసారి కర్రెడు వచ్చిండ గైస్ మా తోటలోకి. ఇప్పుడు ఏమంటే అవి రోడ్డు సైడ్ ఉన్నాయి కాబట్టి రావంతే, లేకుంటే వస్తాయి. ఇంకొక 10 రోజులు కోయాలి ఇంకా దీన్ని, కటింగ్ చేసేయాలి. చేసేసి ఇదంతా ఈ తెల్లగా చూడు, ఇది అంతా తెల్లగా కావాలి. ఓకే, అదంతా ఎట్లా కావాలా? అయిపోయింది. ఇది తినడానికి కాదు కదా పాపు, ఇవి తినడానికి కాదు కదా. కార్న్ ఫ్లోర్ అండి, పౌడర్కి దానాకు. ఓకే, అంతా దానికి. ఇవి తినడానికి అయితే ఇంత లేటుగా కోస్తే వేస్ట్ కదా. స్వీట్ కార్న్, నార్మల్ కార్న్. నార్మల్ కార్న్ కానీ తొందరగా కోసేయాలి. ఓకే, అది తొందరగా కోసేసి మనకి అట్లా అమ్మే కాదు కదా, దగ్గర సిటీ దగ్గర ఉంటే అట్లా టౌన్ లో అట్లా వేయచ్చు. మనం అట్లా కాదు కదా. మంది ఇప్పుడు ఇది ఎక్కడికి మనం తీసుకొని పోయేది? ఇది చెలికేరికి కానీ ఇక్కడే వస్తారు. అంటే ఏం తోటలోనే వస్తారా? దగ్గరికి వస్తారు. మనం అంతా డ్రై చేసి బాగా రెడీ చేస్తే వస్తారు. ఓకే, లేదంటే మనం దీనికి పోవాలి చెలికేరికి. మనకి దగ్గర చెలికేరి. చెలికేరి మేము కర్ణాటకకి తీసుకొని పోతాం గైస్ సరుకంతా. నేను మా నాన్న నాటుకోడి రెడీగా ఉంది, ఇంకా అది పట్టుకొని కోపించుకొని వద్దామని చెప్పి తోటలో నుంచి. కిందికి పడండి, తీసుకొని వస్తుంది. నచ్చింది బాగానే పాలు వేసింది. రెడీ పెట్టినాను అని చెప్తానా, అర్ధగంట కావాలి నీకే, ఊరికే ఉంటావు. అడుగుతాను, ఫోన్ చేస్తుంది. పెట్టద్దు, ఇది ఇంపార్టెంట్. అట్లే వేస్తాలే. అది కొంచెం ఎక్కువ విజిల్ అంట పెట్టు. హార్ట్ అన్ని అట్లే అవి రెండు పక్కన తీసి పెడతావా, లాస్ట్ లో తినేస్తావా? అట్లా ఉడకాలి. తోలు కోసేకి రాదు ఇది, అట్లే చేయండి దాన్ని. తోలుతోనే అది వచ్చేది. మళ్ళీ ఇంకేం సపరేట్ చేస్తాం. అది 1/2 kg కబాబ్కి. గిన్నెలో ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసి ఇది కబాబ్కి ఫ్రిడ్జ్ లో పెడతాను గైస్ నేను. ఆడ బాగా ఉంది కదా రుబ్బేకి. కేజీన్నర 1800 grams వచ్చింది, ప్లస్ ఇది. నరక చతుర్దశి తినే వాళ్ళు మీరు ఒకటి నేను చూస్తాను. నువ్వు తినవా? ఉపవాసమా? తింటాడు. దీనికి ఏం సంబంధం? సరిపోయింది. ఇంకేముంది అంతా అయిపోయింది. అది ఈరోజు ఆమె చేసింది కాబట్టి చక్కెర ఎక్కువైంది. నేనంతా పెట్టింటే వచ్చి గ్లాస్ లో పోసిచ్చింది. తెలుసు, తోడికి ప్రిపరేషన్ చేస్తుంది మా అమ్మ. పల్లెటూరులో 6K వేయాలి, నన్ను చూసి నేర్చుకో. 6K వేసిన నేను 6K లేసిన నాటుకోడి తోటలో వేసి వచ్చిన, నాటుకోడి తీసుకొచ్చిన, కోపించిన. ఏం వద్దమ్మా, ఇట్లా దాంట్లో చిన్న సైజ్ తీసుకోవాలి. కుక్కర్ మీడియం సైజు దాంట్లో మా నాన్న కూడా ఒక పని చేస్తాడు. తలాకో పని కదా, టీ కాదు. బా ఒక్కదానికి చూడు పాప, మా చెల్లి నిన్న ఒక రోజే చపాతీ చేసింది. దానికోసం ఆ పిల్ల మా నాన్నకి ఎంత బిల్డప్ ఇస్తుంది. ఇంకా అది మా నాయన చూస్తున్నాడు ఇట్లా, ఏమో పెద్ద కాలిందేమో అని. కుళ్ళు లేదు, ఏం లేదు గైస్. ఆనమ్మ చికెన్ తిండు కాబట్టి చట్నీ. ఏమేమ్మా నాటుకోడికి వేసేది బేసిక్గా నువ్వు? మన రాయలసీమలో మసాలా పేస్ట్, ధనియాల పొడి, కొత్తిమీర, టమోటా, ఒక ఎర్రగడ్డ, అల్లం, తెల్లగడ్డ.
అంత తప్పిస్తే ఇంకేమేవా మసాలా అంతేనా? కోడికి ఇంతే. మేమే మా మమ్మీ ఇక్కడ అదే అలసంద వడలు. ఎస్ నాటుకోడి పులుసు. నాటుకోడి అది ఏం పాట అని చెప్పు. పాడు గజాల పాడు. ఏదంట చిరంజీవి నాటుకో చిల్లిగారి మా అమ్మ ఆర్తి ఒక్కసారి మా నాన్న తిందాం. టేస్ట్ చేయి బాబు ఎట్లుంది. ఆ వడ ఆడుని చూడి. టేస్టింగ్ సెషన్స్. ఈ పాప బీపీ పాప ఈ పాప నాటుకోడి. ఈ పాప మా నాయన దా కోడి కూరని చూడు ఎట్లా చూస్తున్నారు. టేస్టింగ్ సెషన్. చెప్పే ముక్కిడి పీస్లు ఉడికినాయేమో చెప్పు. ఈ రసం తిని ఫస్ట్ ఎందుకంటే చిన్న కూలి పాప కూలికి పోతుంది కాబట్టి. ఉడికిందా మెత్తగా సరిపోయిందా? నిలబడినా మేము తిను అని కూడా నాకు ఒక వడి లేదు. ఇంత ఇప్పుడు చెప్తాను నాకు మెత్త ఉడికిపోయింది అని చెప్పి. ఇంతవరకు తినేకిలే మా అమ్మ ఒకటి కూడా తిను అని చెప్పి. బాగుంది. వీళ్ళు టేస్టింగ్ అని చెప్పి ఇప్పుడు 3 వడలు అయిపోయినాయి. అయ్యో పాపు మా నాయన ఏదేం తింటాడు. బాగుంది అట్లనే ఉంది. ఎట్లుంది బాపు? బాగుందే. వడ నాటుకోడి అలసంద వడలోనూ నాటుకోడి తినడం అయిపోయింది. ఇంక ఇప్పుడు మేము తోటలో పోతున్నాం. పొద్దున్నే చెప్పినాం కదా నెమెళ్ళు వస్తున్నాయని చెప్పేసి. సో అందుకు దానికి ఒకటి ఇలా గన్ మాదిరి ఉంటుందన్నమాట. దాంట్లోకి చిన్న రాయి మాదిరి ఒకటి పెట్టి మందు అది ఇలా కొడితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి అవి నెమళ్ళు వెళ్ళిపోతాయి. సో అది చేయడానికి పోతున్నాం. మాతో పాటు నేను మా నాయన పోతాంటే వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా కార్బెట్ట అది దాంట్లోకి ఇది పెట్టడం కదా. నీళ్ళు వేయాల కొంచెం అంతది పొగొచ్చే వరకు లోడ్ చేసి కొంచెం షేక్ చేసి అక్కడ ఒకసారి కొట్టినాం, ఇక్కడ ఒకసారి కొట్టినాం. 2 అయిపోయినాయి. ఇంకా మధ్యలో పోతే మధ్యలో ఒకసారి కొట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్ ఒకటి ఇట్లా ఎక్కడన్నా మధ్యలో ఇక్కడ మధ్యలో ఏమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి సౌండ్కి. సో ఇలా రోజు చేస్తామన్నమాట వచ్చి. మా పంటను కాపాడుకోవాలి కదా, లేకపోకుంటే అన్నీ వెళ్ళిపోతాయి. పొద్దున్న మీకు చూపించాను కదా అవన్నీ, ఆ పెద్ద పెద్దవన్నీ అది కొట్టేస్తాయి. ఆగు చూపిస్తాను ఇప్పుడు ఇంకోటి. చూడు అట్లా కొట్టేస్తాయి అవన్నీ. వేస్ట్ అయిపోతాయి అట్లాగే కొట్టేస్తే అన్నీ. అందుకే దానికోసమే ఇప్పుడు మా నాన్న ఇదంతా చేస్తా ఉండేది. కొంతమంది సౌండ్లు పెడతారు కదా పాపు, కొంతమంది మైకులు పెట్టి. చింతకాయలు ఇవి పిక్కొని రుబ్బుదామా? పిక్కు కొన్ని చింతకాయలు. నాన్నలాగా సౌండ్ తెలిసాయి బాపు. మా నాన్న కొండ జాతలు వీళ్ళందరు గైస్ సౌండ్లు చేస్తున్నారు. మరి అట్లా చేస్తేనే పోతాయి. లేదా పొద్దున్నే వస్తున్నట్లున్నాయి పాపు. తిని వీళ్ళు చెట్టు కింద ఒక 2-3 ఏమో కొట్టినారు. మా నాయన పని చేసినాడు అనుకో. గో ఈ అమ్మ
నీకేం బాధ ఊరికొచ్చి కూర్చున్నారు ఈడ అంతే. ఏంది ఆ చెట్టు వరకు నాది మళ్ళీ అటు సైడ్ ఉంటా. ఇదేమో సోనిది ఈ పక్కది. నావేం లేవు, నా ఓన్లీ 2 చెట్లు అంతే. సోనికి వేరే దగ్గర ఇస్తారంట, ఇది మాత్రం నాది. ఇదంతా ముందర వరకు నమ్మితే మీరు పోయినట్లే. మా పెద్దనాన్న వాళ్ళది ఇది. నాగంపాము వచ్చిందంట గైస్ మా దాంట్లోకి. మా అమ్మ చూస్తాను. అక్కడ దాంట్లోకి పోయింది. ఊరికే కూర్చోంటే ముందు పోయినాక లేచి పక్కకు పారిపోతా. అయ్యో ఇది కూడా తెల్లదే. పిల్ల ఉన్నట్టుందా? కాదు, దాందే ఉన్నట్టుంది. దాని బిడ్డ ఉన్నట్టుంది, దాందే ఉన్నట్టుంది. అది స్పీడ్ గానే పోతుంది, నిదానంగా పోతుంది. ఇందులోకి పోయి దాంట్లో ఉంది. ఇంటికి పోతాను. అవి డ్రిప్ పైపులు చుట్టేపిస్తే ఇందాకే మేము పాము చూసినాం గైస్, నాగం పాము మా దాంట్లోకి వచ్చింది. కూతుర్లు బెంగళూరు నుంచి వస్తే మా నాన్న పని చేపిస్తా అన్నాడు. పైకి పెట్టు, పైకి పెట్టు. ఏది పీకివే? నువ్వు పోయి ఆ బాబుకే చెప్పితివే. కంకి తీసుకో పాపా. ఉండని చూపిస్తా. మా నాన్న పని చేపిస్తాడు మా చెల్లితో. అందుకే పని చెప్పినప్పుడు సక్రమంగా చేయలేని తిట్టించుకుంటావు, గ్యారంటీ. అది మొత్తం వచ్చేసింది బయటికి. మేము కంకిలు మొత్తం అక్కడ తినేసి అక్కడ కూర్చొని సవాల్ వేస్తా అంటాం అనమాట అందరం మేమే. అసలు అది వైట్ తెల్లనాగం పాము వచ్చింది, చిన్న పిల్ల అనమాట. అది వచ్చి ఇట్లా పడగెత్తింది తెలుసా. అది అక్కడ దాంట్లోకి దూరిపోయింది. అది ముద్ద నాటుకోడి ఆఫ్టర్నూన్కి. ఇది మా నాన్నకు ముద్ద. పాపకు అది ప్లేట్స్ అన్ని తీసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అది పాపకి. ఆఫ్టర్నూన్ స్పెషల్ ముద్ద నాటుకోడి. తినేంటాడు తాత. చెప్పు. ఇప్పుడు సాయంత్రం 4-4:30 అయింది టైం. అందుకు మేము శనగిత్తనాలు కాల్చుకుంటాం. అదే శనక్కాయలే కాదు, శనగిత్తనాలు కాదు, శనక్కాయలు. అయిపోయింది గైస్, కాల్ చేసినాం శనక్కాయలు. ఇక్కడ చూడు, మా నాయన ఇంకా దాంట్లోవే తింటున్నాడు చూడి. బాగున్నాయా? బాగున్నాయి. రేపు పండగ కాబట్టి మేము పేడ అలుపుతాం అనమాట ఇంటి ముందర అంతా. సో దానికోసం డిస్కషన్ పెట్టినారు ఆయమ్మ. నేను మా నాన్న కలిసి హెయిర్ కట్ కోసం టౌన్కి వెళ్తున్నాం. మాకు ఒక టౌన్ ఒక 5 కిలోమీటర్స్ ఇక్కడ. సో అట్లనే హెయిర్ కట్ చేయించుకొని ఇంకేవో ఇంటికి కావాల్సిన సరుకులు ఉన్నాయంట, అవన్నీ తీసుకొని రావడానికి నేను మా డాడీ పోతున్నాం సాయంత్రం. తేజ ఇంట్లోనే ఉంది, మేము తీసుకొని వచ్చేద్దాం. ఈవినింగ్ స్నాక్స్ అనమాట మేము రెడీ చేసుకుంటున్నాం. కబాబ్ చేస్తుంది మా అమ్మ ఈవినింగ్ స్నాక్స్. కార్న్ఫ్లోర్ కొంచెం కబాబ్ మిక్స్ ఉంటుంది కదా, అది తెచ్చి మిక్స్ చేసి మేము పొద్దున్నే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఈవినింగ్కి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అదే చేస్తాను మా అమ్మ. సో తినేద్దాం ఈవినింగ్ స్నాక్స్ కూడా. 1/2 kg చికెన్. ఈవినింగ్ స్నాక్స్ చికెన్ పకోడా. బాగున్నాయి బాబు. ఓకే.